అమరజీవి పొట్టి శ్రీరాములకి ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్లాల్ ఘనంగా నివాళులర్పించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీరాములు తెలుగు జాతికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆసరా జె వెంకట్రావు, అసిస్టెంట్ కలెక్టర్ కె సింహాచలం, డిఆర్ఓ ఎం గణపతిరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్వి నాగమణి, డిపిఓ కె సునీల్ రాజ్ కుమార్, సిపిఓ జె విజయలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. కళలు కనుమరుగవుతున్న వేళ డప్పు కళాకారులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం డప్పు కళాకారులపై చిన్నచూపు చూస్తుందని ఏపీ డప్పు కళాకారుల ఐక్య వేదిక ఆవేదన వెలిబుచ్చారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కలెక్టర్ హరి జవహర్లాల్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారులు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వచ్చినప్పుడు తాము అధికారంలోకి వస్తే డప్పు కళాకారులకు పరికరాలు అందించి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను మరిచారని ఆవేదన వెల్లబుచ్చారు. డప్పు కళాకారులను ఆదుకోవాలని పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా స్పందించటం లేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఉన్న వాళ్ళకి డప్పులు గజ్జలు బట్టలు ఇచ్చారు. ఈ కరోనా నేపథ్యంలో డప్పు కళాకారులు కానీ చర్మకారులు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్లు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా 3,000 రూపాయల నుండి 5,000 రూపాయలు పెన్షన్లు పెంచాలి. దరఖాస్తు పెట్టుకున్న డప్పు కళాకారులు చర్మకారులకి అందరికి కూడా పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి, అలాగే 2020లో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో డప్పు కళాకారులు అందరికి కూడాను డప్పులు గజ్జలు 2 జతల బట్టలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే చర్మకారులకి పనిముట్లు ఇవ్వడం లేదు. వాళ్ళు ఈ కరోనా నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజయనగరం జిల్లా జామి రెవెన్యూ జామి పరిధిలో ఉన్న 89 ఎకరాల 91 సెంట్ల భూమిని భూబకాశాల్లో అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారని జామికి చెందిన రైతులు తమ ఆవేదనను వెల్లబుచ్చారు. జామి గ్రామంలో సర్వే నెంబర్ ప్రస్తుతం 460లో ఉన్న భూమిని గత 3 తరాలుగా 120 మంది రైతు కుటుంబాలు భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితే గత కొద్ది నెలలుగా ఈ భూమిపై భూబకాసులు కళ్ళు పడటంతో బినామీ పేరుతో రికార్డులు సృష్టించి భూమి మాదని చెబుతూ భూమిపైకి వచ్చి రైతులకు ఆందోళన కల్పిస్తున్నారని అన్నారు. దీనిపై 2019వ సంవత్సరం స్పందనలో దరఖాస్తు చేసుకోగా విచారణ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు రియల్టర్లతో కుమ్మక్కై తప్పుడు నివేదికలు ఇచ్చి కలెక్టర్కు ఆదేశాలు ధిక్కరిస్తూ రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. 100 సంవత్సరాలు పై దాటి ఈ రైతు సోదరులందరూ కూడా చిన్నకారు రైతులండి. ఎటువంటి ఆస్తులు కూడా లేవు. వీళ్ళు దాని మీద ఆధారపడుతూ 100 ఎకరాల మీద ఒకడికి 20 సెంట్లు, వాడు 30 సెంట్లు, అలాగా 120 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి. ఈ మధ్య భూమి రేట్లు పెరగడంతో ఎప్పుడో భూమిలో ఏదో రికార్డు ఎవరి పేరే ఉందని యాక్షన్ తీసుకొచ్చారండి. అంటే ఆసామీని ఈ ల్యాండ్ గ్రాబింగ్ మాఫియా కొంతమంది దూరి అధికారులు మభ్యపెట్టి పట్టాలు పొంది దాన్ని అమ్ముకుందామనే ఉద్దేశంతో రైతులకు తెలియకన్నా రైతుల ఆప్షన్స్లో కొన్ని కార్యక్రమాలు చేశారండి. ఆ విషయం ఈ రైతు సోదరులకు తెలిసి కలెక్టర్ గారి గ్రీవెన్స్ సెల్లో పెట్టడం జరిగింది. మా 100 ఎకరాల భూమి 100 తరాల నుంచి మేము సాగు చేసుకుంటున్నాం కాబట్టి వీఆర్ అబ్సల్యూట్ రైట్స్ అండ్ పొజిషన్. వీ హ్యావ్ బీన్ ఇన్ పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ సిన్స్ మోర్ దాన్ 100 ఇయర్స్. కాబట్టి మాకు రేపు జరిగే సర్వేలో మాకు అడంగల్స్ రాసి ఇండివిజువల్గా ఎవరి కాపీలు వాళ్ళకి ఇవ్వాలని ఫస్ట్ డిమాండ్. పులివెందులలో నాగమ్మ అనే మహిళను అరాచకంగా దుర్మార్గంగా అత్యాచారం చేసి హత్య చేశారని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్ష కార్యదర్శులు సువ్వాడ వనజాక్షి, అనురాధ బేగం అన్నారు. అశోక్ బంగ్లాలో తెలుగు మహిళా విభాగం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా దుర్మార్గపు పరిపాలన కొనసాగిస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ అసలు ఉందా లేదా చెప్పాలని కమిషన్ నేతలను ప్రశ్నించారు.
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువ అవుతున్నా పోలీసులు ఏం చేయలేకపోతున్నారని, రక్షణ శాఖ మంత్రి అసలు ఏం చేస్తున్నారో చెప్పాలని అడిగారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయని, అవి పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. గుంపంలో ఒక దాడి జరిగింది. తిరిగి ఆవిడని కాలు చేతులు ఎరగొట్టి ఆవిడ మీదే కేసు పెట్టారు. ఈ విధమైన దాడులు తిరిగి ఆడవాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ మీదే కేసులు పెట్టడం జరుగుతున్నారు. అసలు ఈ సీఎం ఉన్నారా లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈ పరిపాలన చేత కాకపోతే అతను దిగిపోవడం మంచిది. ఈ విధంగా దాడులు జరిగితే మహిళా కమిటీ తరఫున మేమందరం కూడా ఉద్యమిస్తామని తెలియజేస్తాం. 7వ తారీఖున నాగమ్మ అనే 45 సంవత్సరాల మహిళ పైన అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఇది చూసుకుంటే మొత్తం రాష్ట్రమంతా కూడాను ఈ ఇష్యూ పైన చాలా పెద్దగా వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు 2 రోజుల క్రితం మనం పేపర్లో చూసుకుంటే 2 మైనర్ బాలుర్ని తీసుకొచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీళ్ళిద్దరూ హత్య చేశారని చెప్పి ఇప్పుడు పోలీసు వారు తెలియచేయడం అయ్యింది. మరి హత్య చేయడం అంటే ఇప్పుడు ఆవిడ మీద దారుణంగా అత్యాచారం జరిగింది. మరి హత్య జరిగినప్పుడు పోస్ట్ మార్టం అన్నది కంపల్సరీ చేస్తారు. మరి ఆ పోస్ట్ మార్టం కూడా అవ్వకుండా ఆమెని దహన సంస్కారాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు మేము కోరుకుంది ఏంటంటే ఆవిడకి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసి నిజాలేంటో తేలాలి. వాళ్ళ వెనకాతలు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా పోలీసు వారు వాళ్ళని బయటికి తీసుకురావాలి. పేద ప్రజలకు బాసటగా ఉంటూ ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడమే లక్ష్యమని రోటరాక్ట్ ఏకతా క్లబ్ అధ్యక్షురాలు కోలగట్ల శ్రావణి అన్నారు. ఈరోజు జిల్లాలోని మెంటాడ్ మండలం ఆంధ్ర గ్రామాలలో క్లబ్ సభ్యులతో కలిసి గిరిజనులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులకు కొండపై నిరంతరం జీవిస్తూ ఉంటారని, ఎండనక వాననక అనేక కష్టాలు పడుతూ ఉంటారని అన్నారు. అలాంటి వారికి ఈ వస్త్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజంతో పాటు పచ్చదనం, పరిశుభ్రత, కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, మహిళలలో విద్యార్థులలో చైతన్యం తీసుకొని రావడం తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఏకతా క్లబ్ సభ్యులు డాక్టర్ దివ్య తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా ఉంది. మంట్యాడ్ మండలం ఆంధ్ర గ్రామంకి రావడం చాలా ఆనందంగా ఉంది. అసలు మేము ఈ కరోనా టైంలో ఇలా ఈవెంట్ చేయగలమా లేదా అని చాలా డైలమాలో ఉన్నాము. అయితే ఇక్కడ స్థానిక గ్రామ పెద్దలు చాలా సపోర్ట్ చేసి బాగా అరేంజ్ చేశారు. ప్రజలందరినీ కూడా సోషల్ డిస్టెన్సింగ్తో దూరంగా ఉంచి ఇక్కడ వీళ్ళకి కావాల్సిన కొత్త బట్టలు, పాత బట్టలు కలిపి చాలా ఉపయోగపడినవి, మంచిగా ఉన్న బట్టలన్నీ సెలెక్ట్ చేసి వీళ్ళకి ఇస్తున్నాం. ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మాది రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ విజయనగరం సెంట్రల్ ఏకతా. ఈరోజు మేము మెంటాడ్ మండలం ఆంధ్ర గ్రామంకి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది ట్రైబల్ పీపుల్ పర్టికులర్గా ప్రతి వారం ట్యూస్డే పూట వాళ్ళ కొండల నుంచి కింద దిగి ఇక్కడ జరుగుతున్న సంతల్లో పాల్గొని వాళ్ళకి కావాల్సింది కొనుగోలు చేస్తూ ఉంటారంట. మేము అందుకని మా ఏకతా క్లబ్ అందరం ముందుకు వచ్చి మా ఇళ్లలో ఉన్న పాత బట్టలు, కావాల్సిన సామాన్లు అన్నీ పట్టుకొని వచ్చి ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ ట్యూస్డే ఈ ఆంధ్ర గ్రామానికి రావడం జరిగింది. ఎంతోమంది ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఎంతోమంది చాలా హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన బట్టలు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని కూడా వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు సంపాదిస్తున్న కొంత డబ్బులు వాళ్ళ ఇంటి కోసమో, లేకపోతే వాళ్ళ పిల్లల కోసమో, వాళ్ళ కుటుంబం కోసమో, వాళ్ళ తిండి కోసమో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో వాళ్ళు పడుతున్న కష్టం కొంచెం తగ్గించేందుకు మేము ఈరోజు బట్టలు సుమారు ఒక 600 వరకు తీసుకురావడం జరిగింది. ఈ కరోనా టైంలోని ఈవెంట్స్ అయితే ఆ కౌంట్లో అయితే మాకు తక్కువ అవ్వలేదు, కానీ ఫిజికల్గా వచ్చి ఏదో ఒక ఈవెంట్ చేయడం అయితే మాత్రం చాలా తగ్గిపోయాయి. సో ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఆంధ్ర అనే ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని సుమారు ఒక 600 క్లోత్స్ని ఇక్కడికి తెచ్చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. దీపావళి మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యేది కార్తీక మాసం. ఈ కార్తీక మాసం నెల రోజులు మహిళలు భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆ మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తారు.
తెల్లవారుజామున లేచి స్నానం చేసి మడితో శివాలయానికి వెళ్ళి సూర్యోదయానికి ముందే దీపం పెట్టి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేస్తూ మహాశివుని నామస్మరణ చేస్తూ స్వామి కృపకు పాత్రులవుతారు. ఈ నెల రోజుల పాటు ఆ పరమేశ్వరుని ఆరాధించిన భక్తులు కార్తీక మాసంలో చివరి సోమవారానికి మరుసటి రోజు వచ్చే మంగళవారం రోజు పోలి పాడ్యమి చేయటం ఆచారం. ఈ పోలి పాడ్యమి రోజున మహిళలు తెల్లవారుజామున నదీ తీరం, సముద్ర తీరానికి వెళ్ళి దీపాలు ముట్టించి నదిలో దీపాలు విడిచిపెట్టి దీపదానం చేసి శివపార్వతులను స్మరించుకుంటారు. పోలి పాడ్యమిని పురస్కరించుకొని ఈరోజు తెల్లవారుజామున నెల్లిమర్ల చంపావతి నదీ తీరంలో వేలాది మంది భక్తులు వచ్చి దీపాలు వదిలి కార్తీక మాసానికి వీడ్కోలు పలికారు. शम्भो शङ्कर शरणं मे तव चरणयुगं शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय जय कैलासनिवास प्रमथगणाधीश भूसुराचितभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् जनुतक जङ्किणु जनुतक्किटतक शब्दैरटसि महानटभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् धर्मस्थापन दक्ष द्रक्ष गुरो दक्ष यज्ञ शिक्षक भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు హద్దులు దాటింది. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడంతో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పార్టీ అధిష్టానం ముందే అమీతుమి తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో నేడు టీడీపీ శ్రేణులు చలో అమరావతి బాట పట్టారు. అమరావతి వెళ్తున్న పార్టీ శ్రేణులు అధిష్టానం ముందు పెట్టబోయే అంశం ఏమిటి, వారి డిమాండ్ ఏమిటి, వారిని అడిగి తెలుసుకుందాం. ఒక పక్క మీసాల గీత, మరో పక్క మాజీ మంత్రి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వర్గాల మధ్య వర్గపోరు రోజు రోజుకి తారాస్థాయికి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే అశోక్ అనుచరులుగా గుర్తింపు పొందిన కొంతమంది నాయకులు, మాజీ కౌన్సిలర్లు కానీ, మాజీ ఎంపీటీసీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ అశోక్ జరిగిన ఏదైతే పార్టీ కార్యాలయం, నూతన కార్యాలయం ఏర్పాటు చేశారో దానిపై ఏదైతే పార్టీ అధిష్టానము దానిపై స్పందించట్లేదో దానిపై పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి విజయనగరం నియోజకవర్గం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో మాట్లాడేందుకు కూడా అమరావతి పయనమవుతున్నారు. ఇప్పుడు మనతో పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ సార్, చెప్పండి. ప్రధానంగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉద్దండుగా, నిజాయితీపరుడుగా పేరున్న అశోక్ గజపతిరాజుకి పార్టీలో కీలకమైన పదవులు కూడా అలంకరించారు. అటువంటి నాయకుడి పైన వ్యతిరేకంగా ఓ పార్టీ కార్యాలయం పెట్టడం, దానిపై పార్టీ అధిష్టానం స్పందించకపోవడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు మీరు ఈరోజు అమరావతికి ఏ కారణంతో వెళ్తున్నారు? అసలు ఇప్పటికే స్పందించడంలో చాలా ఆలస్యమైంది. అందుకే ఎందుకు ఈ ఆలస్యం, కేడర్లో ఎందుకు ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని అధిష్టానాన్ని అడగడానికి వెళ్తున్నాం. ఇది మామూలుగా అడిగే విధానం కాదు ఇది. మరి మొత్తం ఏకతాటిగా అడుగుతున్న ప్రశ్న ఇది. అది కూడా ఒక అశోక్ గజపతిరాజు గారి నియోజకవర్గంలో, ఒక పాలిట్ బ్యూరో సభ్యుడి నియోజకవర్గంలో, ఒక మాజీ కేంద్ర మంత్రి నియోజకవర్గంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంత ఆలస్యమా? దానికి కారణం ఏంటని నిలదీయడానికి వెళ్తున్నాం. మరి ఖచ్చితంగా అటో ఇటో తేల్చుకుని వస్తాం. అంటే ప్రధానంగా
ఏదైతే తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు, కేంద్ర మాజీ మంత్రి గారు కూడా చేశారు. అయితే ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒక పిలుపు ఇవ్వగానే ఆయన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన సందర్భం. అటువంటి టైంలో కూడా అశోక్ గజపతిరాజు గారికి వివిధ పార్టీ అంటే బీజేపీ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం వచ్చింది. ఆ టైంలో కూడా పార్టీగా సిద్ధాంతాల మేరకు నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను చెప్పడం కూడా జరిగింది. అటువంటి నాయకుడిపై ఇటువంటి పార్టీ అధిష్టానం ఎందుకు స్పందించట్లేదు? అంటే అశోక్ గజపతిరాజు గారిని పార్టీలో పొమ్మనలేక పొగపెట్టే ప్రయత్నం ఏం జరుగుతుందా, అలా ఏంటి పరిస్థితి? విలువలతో కూడుకున్న నాయకుడు అశోక్ గజపతిరాజు గారు. పార్టీ సిద్ధాంతాలకి మొదటి వరుసలో నిలబడిన వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. అలాంటి అశోక్ గజపతిరాజు గారి నియోజకవర్గంలో ఈ రకంగా అండర్ గ్రౌండ్లో ఇలా పని జరుగుతుందంటే ఇది కేవలం వైకాపా నాయకులు బ్యాక్గ్రౌండ్ డోర్ నుంచి ఒక వ్యక్తిని ఇక్కడ పెట్టి వారి తాలూకా రాజకీయ లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది పార్టీ, దీన్ని మొక్కలు చేయాలనే ఉద్దేశంతో ఒక రకంగా పథకం వేస్తూ ఉన్న పార్టీని విడగొట్టాలనే ఈరోజు ఈ పార్టీ కార్యాలయం నిర్ణయం తీసుకున్నట్టు మాకు ఉన్న బోగట అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నో అవకతవకలు జరిగాయి, భయభ్రాంతులు చేశారు, రకరకాలుగా కుయుక్తులు చేశారు. అయినప్పటికీ కూడా మా అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో ఎక్కడా కూడా జంకు బొంకు లేకుండా ప్రతి స్థానానికి కూడా మేమైతే మాత్రం ఖచ్చితంగా పోటీ చేసి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మేమందరం కూడా విజయబుందివి మోగించడానికి మేమందరం రెడీగా ఉన్నాం. దాని రోజు వెళ్ళడానికి కూడా పార్టీ ఇప్పటి వరకు కూడా గైడ్ లైన్స్ ఇవ్వలేదు. అందరూ కూడా ఇంకా ఏదో ఆయన దృష్టికి వెళ్ళింది అన్నారు. మరెందుకు మాకు చంద్రబాబు నాయుడు గారు కొత్త ఏం కాదు కదా, మా నాయకుడి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుకుంటాం. రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలోనే మీరు అన్నట్టుగా స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పార్టీ ఎక్కడ కూడా విజయనగరం అంటే కాన్స్టిట్యున్సీలోని అధికార పార్టీకి సంబంధించిన ఎనామినేషన్ ఏం లేకుండా గట్టి పోటీనిచ్చి ఏర్పాటు చేసిన సందర్భాల్లోనే అటువంటి నాయకుడు అశోక్ గజపతిరాజు అంటే స్టేట్లో కూడా మంచి గుర్తింపు ఉంది, రాష్ట్ర పార్టీలో కూడా. అటువంటి నాయకుడి పైన ఒక అపోజిషన్కి ఒక కార్యాలయం ఏర్పాటు చేయటము, అలాగే వాళ్ళు విస్తృతమైన ప్రచారాలు చేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎందుకు అసలు స్పందించట్లేదు? దానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మీరు అమరావతి వెళ్ళిన తర్వాత పార్టీ అధిష్టానం దగ్గర ఏదైనా ఎటువంటి స్పష్టమైన నిర్ణయం డిమాండ్ చేస్తున్నారు? సార్, ముఖ్యంగా మీరు అనేటట్టు ఎలక్షన్ టైంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఫుల్ పేజ్డ్గా ఆల్మోస్ట్ ఎక్కడ కూడా విజయనగరం జిల్లాలో కంప్లీట్ అవ్వలేదండి. ఒక విజయనగరం మండలంలోనే నాకు తెలిసి మొత్తం సర్పంచ్ క్యాండిడేట్లు కానీ ఎంపీటీసీ క్యాండిడేట్లు కానీ ఫుల్ పేజ్డ్గా పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఇందులో మరి ఏదైతే రిజర్వేషన్ ప్రకారంగా ఉన్నాయో బీసీ నాయకులకే పెద్దపీట వేయడం కూడా జరిగింది. మరి ఈ దృష్టిలో ఇక్కడ విజయనగరం నియోజకవర్గంలో పార్టీ రాను పుంజుకుంటుంది. ఎందుకంటే చూసాం మన గత సంవత్సరాల కిందకి ఇప్పటికీ చూస్తే పార్టీ ఎంత ముందుకు వెళ్తుంది. దీన్ని కొంతమంది చూడలేక దీన్ని ఏ విధంగా చంద్రవందనం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్పించి ఇంకో ఉద్దేశం కాదండి. ఏదైనా సరే మొదటి నుంచి కూడా మరి అశోక్ గారు దీంట్లోనే మేము అందరం కూడా ఫాలో అవ్వడం జరిగింది. మరి ఆ ఉద్దేశంతోనే ఆయన మీద ఈరోజు ఇన్ని ఆరోపణలు వచ్చేటప్పుడు కూడా పార్టీ అధిష్టానం కూడా కనీసం స్పందించకుండా కనీసం వారం 10 రోజులు అవుతుంది, దాని మీద ఎటువంటి యాక్షన్ లేకుండా ఏమన్నట్టు కనీసం పెద్దలు కూర్చోబెట్టి చర్చించకుండా ఇలా డ్రాగన్ చేయడం అనేది పద్ధతి కాదు. దీన్ని ముక్క కంఠంతో అందరం కూడా అధిష్టానాన్ని అడగాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా విజయవాడ బయలుదేరడం జరుగుతుంది. ప్రధానంగా విజయనగరం నియోజకవర్గ జిల్లాలో కూడా అశోక్ గజపతిరాజు గారు బీసీలకి పూర్తిగా అన్యాయం చేస్తున్నారు, బీసీలను అనగదొక్కుతున్నారు అనేది విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం? మీరు కూడా బీసీ నాయకుడిగా అసలు అశోక్ గజపతిరాజు గారు అసలు పదవులన్నీ కూడా బీసీలకు ఇచ్చినవే. ఇవాళ టోటల్ మీద జిల్లా మొత్తమే చూస్తే పదవులు ఎక్కువ ఉన్నాయంటే అవి బీసీలకు ఉన్నవే. బీసీలకి అయితే అసలు ఇవాళ మున్సిపాలిటీలో మన కంది మురళి గారు మిసెస్కి ఇచ్చారంటే ఆయన కూడా బీసీ. ఎంపీపీ మా అమ్మాయి మృణాళికి ఇచ్చారంటే మేము బీసీలు కాపులమే. అలానే గంటా పోలినాయుడు గారు జడ్పీటీ పోటీ చేస్తున్నారు, ఆయన కాపులే. ఇదే కాకుండా జిల్లాలో ఏ మూల చూసినా ఏ లిస్టు పట్టుకొని చూడండి, ఒక లిస్టు పట్టుకొని చూడండి, రాయండి, మొత్తం కాపులకి బీసీలకి ఇచ్చే పదవులే ఎక్కువ. అదైతే ఏదో ఆయన మీద బురదజాలని ఉద్దేశంతో చేస్తున్న ప్రకటన తప్ప ఎటువంటివి కావు. ఇక్కడ కూడా 2 కార్యాలని కూడా అందరూ ఉద్దేశం వెళ్ళింది కాదు. ఆవిడ కూడా మాజీ ఎమ్మెల్యేగా పిలిచారు కాబట్టి వెళ్ళారు తప్ప మిగతా మామూలుగా ఏదో అశోక్ యాంటీగో లేదా పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళే మనుషులు ఎవరు లేరని తెలియపరుస్తున్నాను.
సీనియర్ రాజకీయ నాయకుల పేరున్న తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ కేంద్ర మంత్రికి సంబంధించి దీనిపైన పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్లనే ఇక్కడ కేడర్ అంతా కూడా పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి దీనిపైన స్పష్టమైన హామీ తీసుకునేందుకు వెళ్తున్నామని, కాబట్టి ఇక్కడ విజయనగరం నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు లేవనేది ఒక పక్క చెప్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు అమరావతి వెళ్ళి చంద్రబాబు నాయుడు వద్ద స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఆ తాడోపేట తీర్చుకొని వస్తామని చెప్పి తమ కేడర్ తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్ కుమార్తో గోపాల్, వాయి న్యూస్, విజయనగరం. చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా రిలయన్స్ అమ్మకాలను వెంటనే ఆపాలని, రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అఖిల భారత యువజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి టి జీవన్ డిమాండ్ చేశారు. రిలయన్స్ ఉత్పత్తులను, వస్తువులను అమ్మకాలు ఆపాలని, బాలాజీ సెంటర్లో ఉన్న రిలయన్స్ మార్ట్ ముందు అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో రైతుల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జీవన్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, గత 2 వారాలుగా ఢిల్లీలో ఎముకలు కొరికే చరణి సైతం లెక్క చేయకుండా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తుందని, దేశ సంపదను కార్పొరేట్ల కబంధ హస్తాలలోకి, వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కార్పొరేట్లకు బానిసలుగా చేసే విధానాలు విడనాడాలని, కార్పొరేట్లకు చెందిన రిలయన్స్ సంస్థ సరుకులు అమ్మకాలు ఆపాలని డిమాండ్తో దేశవ్యాప్తంగా అఖిల భారత యువజన సమైక్య డిమాండ్ చేస్తూ పోరాటం నిర్వహిస్తుందని అన్నారు. ఈ నిర్వీర్యం చేసి భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కబంధ హస్తాల్లోకి పెట్టి భారతదేశ రైతాంగాన్ని దివాలా తీంచే విధానాలు ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది. దీనిని ఖండిస్తూ ఢిల్లీలో చేస్తున్న రైతు ఉద్యమానికి మద్దతుగా అఖిల భారత యువజన సమైక్య ఇప్పుడు సేవాభావంతో పేద ప్రజలను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా సమాజహిత కార్యక్రమాలు చేస్తున్న కనకల కృష్ణ, వారి కుటుంబ సభ్యులు అభినందనీయులని వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుబుక్త తవిటిరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ రావు కొనియాడారు. ఈరోజు వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కనకల కృష్ణ తన తల్లి కనకల బంగారమ్మ స్మారకార్థం 35వ వార్డు స్థానిక బుచ్చెన కోనేరు వద్ద సుమారు 400 మంది పేదలకు 70,000 రూపాయలు విలువ చేసే దుప్పట్లను పంచిపెట్టారు. కనకల కృష్ణ తండ్రి కనకల ఎర్రయ్య చేతుల మీదుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ అవనాపు లక్ష్మణరావు, తాలాడ శ్రీను, కాళ్ళ సూరిబాబు, కనకల అప్పన్న, కనకల గిరి, కనకల కృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రాంతం బాగా పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. చలికాలం కూడా చలి అధికంగా ఉండడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని గుర్తించి ఈ ప్రాంతంలో దుప్పట్లు ఇచ్చినట్టయితే వారికి కొంత మనం చేదోడుగా ఉన్నట్లు అవుతుందని సదుద్దేశంతో ఈరోజు కృష్ణ గారు వారి అమ్మగారి పేరు మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మా ప్రాంతంలో ప్రతి ఒక్క మహిళలు, పురుషులు అందరూ వచ్చి ఈరోజు ఈ దుప్పట్లను స్వీకరించి వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ, కార్తీక మాసం అనగానే దీపావళి మరుసటి రోజు భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు తెల్లవారుజామున లేచి శివాలయానికి వెళ్ళి సూర్యోదయానికి ముందే దీపం పెట్టి ఒంటిపూట పలహారం చేసి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని ఆరాధిస్తారు. నెల రోజులు చేసిన పూజలు పోలిపాడ్యమి రోజున భక్తులు గరుగుబల్లి మండలం తోటపల్లి నాగవల్లి నది ఒడ్డుక అర్ధరాత్రి నుంచి చేరుకొని నదిలో దీపాలు విడిచిపెట్టి దీపదానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. పేరుగాంచిన తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు ప్రతి సంవత్సరం అత్యంత వైభవోపేతంగా పోలిపాడ్యమి కార్యక్రమం జరిగేది. నదీ స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం, నదిలో తెప్పలు వదలడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే కోవిడ్-19 ప్రభావం వల్ల నదీ స్నానాలు అవన్నీ నిషేధించడం వలన దేవస్థానం వారు కూడా ఏ విధమైన ప్రచారం చేయలేదు. ఈ కార్యక్రమాలు ఉంటాయని పూర్తిగా నిషేధించడమైనది. అయినను భక్తులు వారంతట వారే ఎంత నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ వేలాది మందిగా భక్తులు ఇచ్చేసి నదీ స్నానం ఆచరించి
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలో నాటుసారా నిల్వలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 13,500 లీటర్ల బెల్లపు ఊటను మరియు నాటుసారా తయారీకి ఉపయోగించే సామగ్రిని ధ్వంసం చేసినట్లుగా ఎస్ఐ రాజేష్ తెలియజేశారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలో నాటు తుపాకీ కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామ సమీపంలో ఒక పొలం దగ్గర షెడ్లో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు మరియు ఒక నాటు తుపాకీని చినమేరంగి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ సుభాష్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సింగిల్ బోన్ మజిల్ లోడ్ వేపంతో పాటు అమోనియా, సల్ఫర్ వంటివి సీజ్ చేయటం జరిగిందని తెలిపారు. ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తే వారికి తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీఎస్పీ పేర్కొన్నారు. గేదెల సింహాద్రి అనే వ్యక్తి దగ్గర బాసంగి గ్రామం లిమిట్స్లో మా పోలీసులు వెళ్ళి ఈ అక్రమంగా అతని దగ్గర ఉన్న ఒక SBML సింగిల్ బోర్ మజిల్ లోడ్ అనే వెపన్ని, నాటు తుపాకీని సీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు అతని వద్ద ఉన్న మందుగుండు సామాగ్రి ఏదైతే అమోనియా, సల్ఫర్, మిగతా మందుగుండు సామాగ్రి కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఆర్మ్స్ యాక్ట్ కింద అండ్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద చట్టరీత్యా నేరం. ఎవరైనా ఇలాంటివి చట్టబద్ధం కానివంటి వెపన్స్ని వాటి దగ్గర ఉంచుకున్నట్లయితే వాటిని సీజ్ చేసి కేసు విచారణకు పంపిస్తాం. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ కొమరాడ మండలంలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. 2.5 సంవత్సరాలకు పైగా ఈ ఏనుగుల వల్ల కురుపాం నియోజకవర్గం, పార్వతీపురం నియోజకవర్గాలలో కొన్ని గ్రామాల రైతులు, ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అంతేకాక నేటికి 5గురు చనిపోగా అనేక పంటలు నేలపాలయ్యే పరిస్థితి ఉంది. అలాగే వీటితో వ్యవసాయ సామగ్రి, ట్రాక్టర్లు, ఆటోలు కూడా అక్కడక్కడ ఇల్లు కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఉంది. అటవీ శాఖ అధికారులైన, డివిజన్ స్థాయి అధికారులైన కురుపాం రేంజర్ మురళీకృష్ణ, పార్వతీపురం రేంజర్ త్రినాథ్, మండల స్థాయి అధికారులు మరియు వీరితో పాటు ఏనుగులను తరలించే విధానంలో పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు కూడా విఫలమయ్యారు. ఇలా డివిజన్ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అటవీ శాఖ అధికారులు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా జరగరాని సంఘటనలు ఏనుగుల వల్ల జరిగితే పూర్తి బాధ్యత డివిజన్ స్థాయి, మండల స్థాయి అటవీ శాఖ అధికారులపైనే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులు నెట్టి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. తప్పితే దీనికి కారణం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ పదవులలో ఉన్న మంత్రులతో కానీ, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఎలా తెలియజేస్తే ఇక్కడ నుంచి బయటకు ఏనుగులను తరలించే పరిస్థితి ఉంటుందని కనీసం సమన్వయం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులు అదే పరిస్థితిలో ఉన్నారంటే ఏనుగులపై ఎంత నిర్లక్ష్యంగా జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నారో మనకు అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులలో ఏనుగులను తరలించే విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు అధికారులు సమన్వయంతో ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇప్పటికీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం, వ్యవసాయ సామగ్రి నష్టం నుంచి ప్రభుత్వానికి సంబంధించిన నిధులు వృధా తప్ప పరిష్కారం చేసింది ఏమిటని సిపిఎం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి సందర్భంలో ఏనుగులు కదలవు, అధికారులు వదలరు, కిందికి కష్టాలంటూ ఎదురు చూసిన పరిస్థితుల్లో అటు మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు, అలాగే ట్రాకర్స్ ఏనుగులు వెనకత్తల తిరుగుతూ రాత్రి పోగలు కష్టపడినప్పుడు కూడా ప్రభుత్వ నిధులు వృధా తప్ప ఎటువంటి ఫలితం కనిపించిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఏదైనా జరగరాని సంఘటన జరిగితే జిల్లా స్థాయి, అటవీ శాఖ అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోతుంటారు తప్ప అటు ప్రభుత్వంతో కానీ, అటవీ శాఖ మంత్రితో కానీ చర్చలు జరిపి ఏనుగులు ఎక్కడి నుండి వచ్చి అక్కడ తరలించే విధంగా చర్యలు తీసుకో. విజయనగరంలో చదువుతున్న చాలామంది విద్యార్థులు గతంలో హాస్టల్లో ఉండి చదువుకునేవారు. కోవిడ్-19 కారణంగా హాస్టల్ మూతపడి ఉన్నాయని, ఒకవైపు కళాశాల తెరిచి ఉన్నప్పటికీ హాస్టల్ తెరవకపోవడంతో చాలామంది విద్యార్థులు కళాశాలకు హాజరు కాకుండా ఇంటి దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడిందని ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ రాము పేర్కొన్నారు. సంక్షేమ హాస్టళ్లు తెరిపించాలని, దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ విద్యార్థులు హాస్టల్లో ఎప్పుడు తెరుస్తారో తెలియక రూముల్లో ఉండటం వలన ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతున్నాయని తెలిపారు. దీంతో కొంతమంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని, అదేవిధంగా చాలామంది విద్యార్థులు బస్సులపై ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారని, వారికి బస్సు సదుపాయం లేక ఆటో ఛార్జీలు కూడా కట్టలేక విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు రోజంతా కష్టపడితే తెచ్చిన డబ్బులు బస్సు ఛార్జీలకే సరిపోతున్నాయని, కాబట్టి తక్షణమే హాస్టల్లో తెరిపించే విధంగా దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. హఠాత్తుగా విద్యా సంస్థలు అనేవి ప్రారంభించడం జరిగింది. కానీ ఈరోజు విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి 90% మంది విద్యార్థులు సంక్షేమ హాస్టల్స్ పైన, దూర ప్రాంతం నుండి వచ్చే బస్సు సదుపాయం పైన ఆధారపడి చదువుతున్నటువంటి విద్యార్థులు ఆ రెండు సదుపాయాలు కల్పించకుండా ఈరోజు విద్యా సంస్థలు ప్రారంభించడం అంటే ఏ విధంగా విద్యార్థులకు న్యాయం చేస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమ హాస్టల్ తెరిపించండి, దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సదుపాయం కల్పించండి అంటే కరోనా అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు ప్రారంభించడానికి కరోనా అడ్డంకి రాలేదని చెప్పి మేము ఈరోజు ప్రశ్నించే పరిస్థితి. కాబట్టి ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొండి వైఖరి వీడినాడి సంక్షేమ హాస్టల్ వెంటనే తెరిపించాలి, భోజన సదుపాయం కల్పించాలి, దూర ప్రాంతం నుండి వస్తున్నటువంటి విద్యార్థులకు బస్సు సదుపాయం కల్పించాలి. అదేవిధంగా ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుందో ఆ విద్యార్థులకు అడ్మిషన్లపై స్పష్టమైనటువంటి హామీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలిచి తీవ్ర ఎత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించవలసి ఉంటుందని చెప్పి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నల్ల చట్టాలను రద్దు చేయాలని, జిల్లాలో పోరాటాలను ఉధృతం చేస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మల్లిక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ రమేష్ అన్నారు. స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలు రైతులకు నష్టం కలిగించేవిగా, కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేవని అన్నారు. స్వేచ్ఛ మార్కెట్ పేరుతో రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా కార్పొరేట్లు దోపిడీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులు దేశ రాజధానిలో 17 రోజులుగా పోరాటం చేస్తున్న చర్చల పేరుతో కేంద్రం కాలయాపన చేస్తుందని అన్నారు. రైతులు చట్టాలను రద్దు చేయాలని కొరికే చర్యలో ఢిల్లీ పరిసరాలలో ఆందోళన చేస్తున్న మోడీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించకుండా రైతుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. దేశంలో ప్రజలు ఇప్పటికే రిలయన్స్ ఉత్పత్తులను బహిష్కరించడం జరిగిందని, జిల్లాలో కూడా ప్రజలు కూడా దేశీయ కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులు బహిష్కరించాలని వారు పిలుపునిచ్చారు. రైతుల పోరాటానికి మద్దతుగా జిల్లాలో క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి చట్టాల వలన కలిగే నష్టాలను తెలియజేసేందుకు ప్రచార జాతాలు 16వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని తెలిపారు. బుధవారం నాడు చీపురుపల్లిలో ప్రచార జాత ప్రారంభించి మెరకముడిదాం, గరివిడి, నెల్లిమర్ల, గుర్ల మండలాల్లో ప్రచార సభలు జరగనున్నాయని అన్నారు. 17వ తేదీన భోగాపురం, పూసపాటిరేగ, నెల్లిమర్ల మండలాల్లో కొన్ని గ్రామాలు, డెంకాడలో 18వ తేదీన ఎస్కోట నియోజకవర్గ పరిధిలో కొత్తవలస, ఎస్కోట, వేపాడ, జామి, 19వ తేదీన గజపతినగరం నియోజకవర్గ పరిధిలో మెంటాడ, బొండపల్లి, గంట్యాడ మండలాల్లో ప్రచార జాత జరగనుందని తెలిపారు. అనంతరం అక్కడ ఉద్యమిస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఇవాళ 25,000 మంది వీర జవాన్లు వారికి వచ్చినటువంటి అవార్డులని వెనక్కి తిరిగి ఇచ్చేశారు దేశభక్తిగా. రైతులు ఉద్యమం చేస్తున్న రైతులకు సంబంధించి సంఘీభావం తెలియజేస్తూ, అలాగే 30 మంది క్రీడాకారులు వాళ్ళకి వచ్చినటువంటి గౌరవాన్ని వెనక్కి ఇచ్చారు. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీస్ అధికారులు కూడా ఆ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తున్నారు. 2 కోట్ల మంది రైతులు అక్కడ ఉద్యమిస్తున్నారు. అంటే వీళ్ళందరూ మీకన్నా, అంటే వాళ్ళకన్నా మీరేం మేధావులు కాదు. ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసుకొని ఆనాడు బ్రిటిష్ అంటే స్వాతంత్ర ఉద్యమానికి ఏ విధంగా మీరు దేశ ద్రోహం చేశారో అలాగే ఈవేళ కూడా మీరు రైతు ద్రోహం చేయడానికి మీరు పూనుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఉద్యమాన్ని 3 నెలల నుంచి ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు పూర్తిగా నిరసన చేపట్టిన భాగంగా ఈరోజు విజయనగరంలో రైతు సంఘాలు మొత్తం అందరూ కలిపి అలాగే వామపక్ష పార్టీలతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, మరి మన విజయనగరం జిల్లాలో ఏ అయితే నియోజకవర్గ మండలాల్లో గ్రామ స్థాయిలో ఈ రైతు వ్యతిరేక చట్టాల గురించి రైతాంగానికి ఉద్దేశించి వివరించడానికి మేము బైక్ ర్యాలీలుగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తి మద్దతు ఇస్తామని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. లాభం చేకూరుతుంది ఈ వ్యవసాయ చట్టం అంటున్నది. మద్దతుదారు మీద చట్టం అంతకంటే తక్కువకి ఎవరైనా కొంటే దాని మీద చట్టం చేసి దాన్ని శిక్షించమంటే ఎందుకు చేయడం లేదు? రైతుకు మేలు జరుగుతున్నప్పుడు ఈ విధంగా రైతుల్ని, ప్రజల్ని తప్పుదావ పట్టించి అంబానీ ఆదాయాల కోసమే ఈ ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది. అందుకోసమే జిల్లా రైతాంగానికి, ప్రజానీకానికి కోరుతుంది ఏంటంటే, ఈరోజు జియో
సిమ్ కార్డులుగా సిమ్ కానీ రిలయన్స్ ఉత్పత్తులు కానీ బహిష్కరించాలి రైతులకు మద్దతుగా. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగానే రేపు 19వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకరోజు దీక్షలు చేయాలని, 21వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు తెలియజేయాలని చెప్పేసి కేంద్ర కమిటీ పిలుపు, కిసాన్ ఏఐకేసి సెంట్రల్ కమిటీ పిలుపు. ఆ పిలుపుని ఈ జిల్లాలో కూడా జయప్రదం చేయడానికి మేము వామపక్షాలుగాను, ప్రజా సంఘాలుగాను, ట్రేడ్ యూనియన్లుగాను అన్ని కూడా ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. నగరంలోని వివిధ ప్రాంతాలలో పాకలు వేసుకొని నివసిస్తున్న పేదలకు వారు నివాసం ఉన్న చోటే పట్టాలిచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం నగరపాలక కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో 20 ఏళ్లుగా రామకృష్ణనగర్, ఎల్బీజీ నగర్, జొన్నగుడ్డి, ఎరుకల వీధి, గంజిపేటలో వందలాది కుటుంబాలు పాకలు వేసుకొని నివాసం ఉంటున్నారని అన్నారు. నేటి వరకు ఆ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేయలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 25వ తేదీ నాటికి ఇళ్ల పట్టాలు ఇస్తామని నేపథ్యంలో పట్టణంలో నివాసం ఉంటున్న పేదలకు అదే ప్రాంతంలో పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ధర్నాలో సిపిఎం నాయకులు పి రమణమ్మ, జగదాంబ, ఎం సంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 25వ తారీఖున 30 లక్షల ఇల్లు పంచుతామని చెప్పేసి ప్రకటించింది. కానీ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో, ఈ పట్టణంలో వేలాది మంది పేదలు 30 ఏళ్ళుగా, 40 ఏళ్ళుగా రామకృష్ణ నగర్, ఎల్బీజీ నగరు, గంజిపేట, బొగ్గుల దెబ్బ అనేక చోట్ల ఈరోజు నివాసం ఉంటున్నారు. పాకలు కట్టుకున్నారు. కరెంటులో నీరు ఈ ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ అదే చోట ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రభుత్వం ఇల్లు కట్టాలని చెప్పి, ఆ రకంగా పేదల్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి కూడా కోట్లాది రూపాయలు వృధా అవుతాయి. అందుకని పేదల నివాసం ఉన్న చోటే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కడితే ప్రభుత్వానికి భారం ఉండదు, పేదవాడికి న్యాయం జరుగుద్ది. ఈ పట్టణంలో జొన్నగుడ్డిలో 40-50 ఏళ్ళకు ఉన్నారు, రామకృష్ణనగర్లో 15 ఏళ్ళకు ఉన్నారు, ఎల్బీజీ నగర్లో 13 ఏళ్ళకు ఉన్నారు. ఈరోజు బొగ్గుల దెబ్బ, కొత్తపేట అన్ని చోట్ల పేదవాళ్ళు పాకలేసుకున్నారు. అవి ప్రభుత్వ భూములు. చట్టపరంగా జీవో నెంబర్ 166 ప్రకారం పట్టాలు ఇవ్వచ్చు. కానీ వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన